నేనైతే నిజంగా అసలు అనుకోలేదు దాన్ని తీసేయాల్సి వస్తదని చెప్పేసి. ఏమనుకోలే, ఏం తీసేస్తున్నావు అనుకుంటున్నారు కదా. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇంటి ముందున్న నిమ్మ చెట్టు గులాబీ చెట్టుకి మధ్యలో ఎట్లనో బచ్చల కూర తీగ మొలిచిందనమాట. నాకైతే బచ్చల కూర అంటే చాలా ఇష్టం అండి. బచ్చల కూర ఏ రెసిపీస్ చేసుకున్నా చాలా బాగుంటది. అట్లనే హెల్త్ వైజ్ గా కూడా చూసుకుంటే చాలా మంచిదన్నమాట. కానీ ఆ తీగ పెరిగే కొద్దీ మొత్తం గుబ్బురుగా అయిపోయి ఆ 2 చెట్లని కప్పేస్తుంది అనమాట. ఇంకా ఇట్లా అయితే ఆ 2 చెట్లు గ్రోతింగ్ ఆగిపోతుంది అని చెప్పేసి దాన్ని తీసేయాల్సి వస్తుంది అనమాట, ఇష్టం లేక. కానీ తెంపే ముందు దానికి అంతగానో మాకుంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం, పప్పులో కన్నా వేసుకుందాం అని చెప్పేసి తెంపేసాం అనమాట. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ కి టైం అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ కి ఎగ్ రైస్ అయితే చేసేసాను. ఇంకా మా పెద్ద బాబు అయితే చాలా ఎదిగిపోయాడండి. వాడి పనులు వాడే చేసేసుకుంటున్నాడు ఈ మధ్య. మా బుడ్డోడు మాత్రమే అన్నిటికీ సతాయిస్తా ఉంటాడు. ఇంకా వాడు కూడా పెద్దగా అయితే వాడి పనులు వాడే చేసేసుకుంటాడు. ఇంకా వాడు చూడండి ఒకసారి ఏం చేస్తున్నాడు. నేనేమో బస్ పోతా అని చెప్పేసి నా టెన్షన్ నాకుంటే వాడు పోయి గేట్ ఎక్కి ఆడుకుంటున్నాడు. అట్లుంటది వానితో. అంతా రెడీ చేసి అంత హడావిడిగా వాళ్ళని స్కూల్ కి పంపించేసిన తర్వాత ఒక తుఫాన్ వచ్చి వెలిసినట్టు అయితే అనమాట. నాకు అంత ప్రశాంతంగా ఉంటది. ఇంకా ఆ రోజే మేము నాటుకోడి చికెన్ అయితే వండుకున్నాం అనమాట. చూస్తుంటే బాయిలర్ కోడి లాగా ఉంది. ఇంకా నాటుకోడిని అయితే మేము ఇంట్లోనే కట్ చేసుకుంటాం కాబట్టి వాటిని కట్ చేసే ముందు స్టవ్ పైన మంచిగా కాల్చి నీట్ గా పసుపు పెట్టి కడిగేసి కొట్టేసుకుంటాం అనమాట. ఇంకా మరి ఇంతవరకు ఈ వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.